గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఇమ్రాన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈరోజు అయితే మనం అయితే బ్రహ్మంగారి మఠంకి అయితే వచ్చినాం అనమాట. లాస్ట్ వీడియో ఏం చూడవద్దు చూసేయండి. నేనైతే లాస్ట్ వీడియో జ్యోతి దేవస్థానం గురించి అయితే చేసిన అనమాట. ఈరోజు వచ్చేసి బ్రహ్మంగారి మఠంకి అయితే వచ్చిన అనమాట. ఆ రోజు వచ్చేసిన అనమాట మధ్యాహ్నం రిటర్న్. చూస్తున్నాను కదా, బ్రహ్మంగారి మఠంలో లోపల వీడియో ఆప్షన్ ఉండదు. నేనైతే బయట వరకు అయితే చూపిస్తా. దర్శనం టైమింగ్ అయితే చూసుకోండి. మీరైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడైనా వచ్చే పనికి వస్తుంది. నెక్స్ట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ థింగ్ అయితే మనమైతే కాలు చేతుకైతే కడుక్కొని అయితే వెళ్ళాలి. చూస్తారు కదా, ఈ పురాతనమైన బావి అనమాట. నీళ్ళు ఆప్షన్ పడుతుంటాయి, ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు. ఇంకా మనమైతే ఉచిత దర్శనం అయితే వెళ్ళినా అనమాట. నేను 12 టైంకి అయితే వెళ్ళిపోయినా. ఇంకా దీన్ని ఫ్రీ దర్శనం అయితే చేసుకుని అయితే లోపల నుంచి అయితే వచ్చేసిన అనమాట. మనకి లోపల అయితే వీడియో ఆప్షన్ అయితే ఉండదు, అందుకని అయితే వీడియో తీయలే. రూల్స్ అన్నీ మనం పాటించాలి కాబట్టి నేనైతే వీడియో అయితే అసలు తీయలే. చూడండి, మీకు చూపిస్తా. వీడియో ఆప్షన్ లేదు, మొబైల్ వీడియో కెమెరా ఆప్షన్ లేదని అది బోర్డు మీద ఉంది కాబట్టి నేనైతే మొబైల్ తీయలే లోపల. నెక్స్ట్ వచ్చేసి బయటికి వచ్చేసిన అనమాట. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కొన్ని కోతులు మాత్రమే చూస్తారు, వాటర్ ఇస్తే వాటర్ తాగుతున్నాయి చూస్తారు కదా. కొన్ని కోతులు బాగుంటాయి, కొన్ని కోతులు నాకు తెలియదు. మీకు నెక్స్ట్ ఏమైనా అయితే మీరు పోయి ఏమైనా ఎక్స్ట్రా చేస్తే నాకు సంబంధం లేదు. సో ఒక ఆంటీ వచ్చి ఒక టెంకాయ చిప్ అయితే ఇచ్చింది ఉంటుంది, కొబ్బరి పీస్ అయితే ఇచ్చింది. తీసుకోలేదన్నమాట. మరి ఏమైందో మనకైతే తెలియదు. అయితే నేను వెళ్ళిపోయింది కోతి అయితే పైకి. ఎంత బాగుందో. అయితే అవుట్లుక్ అయితే చూసాను బ్రహ్మంగారి మఠం టెంపుల్ మొత్తం అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట, విశాలంగా. లోపల ఒకటి వీడియో ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ చూసి మనం అయితే ఈశ్వరమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఈశ్వరమ్మ దేవస్థానం లోపలికి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి మనకి వీడియో ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అందుకే నేనైతే లోపల వీడియో అయితే ఓపెన్ చేయలే. మీరు వెళ్ళినప్పుడు అయితే పక్కా అయితే విజిట్ చేయండి. రెండు టెంపుల్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ టెంపుల్కి ఇటు ఉంది, పోలేరమ్మ టెంపుల్ చూపిస్తాం మీకు లాస్ట్లో చూపిస్తా. చూసు కదా వినాయకుడు విగ్రహం. కానీ ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ అంట. ఫ్రీ దర్శనం అలాంటిది ఉండదు. లోపల సైడు ఈశ్వరమ్మ సైడ్ దగ్గర ఫ్రీ దర్శనం అయితే ఉండదు. మనం పేమెంట్ చేసుకుని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. టికెట్ వచ్చి కాస్ట్ వచ్చి 20 రూపీస్ అనమాట. వీడియో చూస్తారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కోసం. నెక్స్ట్ చూస్తున్న పోలేరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.